This is Kavita with a difference. నమస్తే, దిస్ ఇస్ కవిత. వెల్కమ్ టు మై ఛానల్. కరోనా సెకండ్ వేవ్ అనేది ఇప్పుడు సునామీ లాగా మారిపోయింది. మే ఎండింగ్ వరకు ఇలాగే కొనసాగుతుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఎలా ఉన్నాయి, డాక్టర్లు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ని ఫేస్ చేస్తున్నారు? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు యశోద హాస్పిటల్స్ చెందినటువంటి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దశరథ్ రామారెడ్డి గారు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్తే సార్. డాక్టర్, ఇప్పుడు సెకండ్ వేవ్ అనేది ఇంతలా వచ్చింది అంటే అన్‌ప్రెడిక్టెడ్ గా వచ్చిందా? లేకపోతే ముందు నుంచి అంచనా వేస్తున్నారా? అవగాహన లోపం ఉందా? గవర్నమెంట్స్ అనేవి వీటిని అంచనా వేయలేకపోయాయి. ఎక్కడ లోపం కనిపిస్తుంది డాక్టర్? లేదు, ఇది ప్రెడిక్టెడ్. ఐ డోంట్ నో. అంటే మీరు ఒక న్యూస్ ఛానల్ లో పనిచేశారు లాస్ట్ ఇయర్ ఈ టైంలో. నేను ఐ వాజ్ ద వన్ హూ స్టార్టెడ్ డిస్కషన్, లైవ్ డిస్కషన్ ఆన్ టీవీ. నేనే మార్చ్ 19 ఎప్పుడు స్టార్ట్ చేశాడు, మార్చ్ 22 లాక్డౌన్ ముందు, అది మార్చ్ 24. నా ఫ్రెండ్స్ జాన్ హాప్కిన్స్ లో ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే, జాన్యువరి ఎండింగ్ 2021 కి పర్ డే 2,38,000 నుంచి 2,50,000 ఉంటుంది అని చెప్పి నేను చెప్పాను. చాలా మంది ఆఫ్ ద రికార్డ్ నాకు ఫోన్ చేసి, ఏంటి టీడీఆర్ నువ్వు ఇలా భయపెట్టు, నువ్వు మాట్లాడేదానికి ఏమైనా రీజన్ ఉందా అని చెప్పి అన్నారు. మనం ప్రెడిక్ట్ చేయలేదు కానీనండి, వెస్టర్న్ వరల్డ్ అయితే ప్రెడిక్ట్ చేసింది. అంటే మన యొక్క నెగ్లిజెన్స్ చూసి వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు ఇది డాక్యుమెంటెడ్ అండి. జాన్ హాప్కిన్స్ మీరు వెబ్సైట్ లోకి అయితే తెలుస్తుంది, అసలు మీకు అన్ని కనిపిస్తాయండి. ఒకటేంటంటే జాన్యువరి ఎండింగ్, మార్చ్ ఎండింగ్ మొదలైంది అంతే, అదొకటే డిఫరెన్స్ అండి. సో హానెస్ట్లీ స్పీకింగ్ అంటే నేను ప్రో గవర్నమెంట్, యాంటీ గవర్నమెంట్ కాకుండా బేసిక్ గా ఈ సమస్య మనం కొని తెచ్చుకున్నది. లాస్ట్ టైం అయితే ఎవ్రీబడి బ్లేమ్డ్ చైనా, బట్ సెకండ్ వేవ్ ద రీజన్ ఈజ్ యూ. నేను నా ఫేస్బుక్ లో కూడా కొటేషన్ పెట్టానండి అదండి. ద రీజన్ ఫర్ ద సెకండ్ వేవ్ ఇస్ యూ ఆర్ మీ, దట్స్ ఇట్. యూ కాంట్ బ్లేమ్ చైనా. సో ఇది దాన్ని ఏమంటారు, గవర్నమెంట్స్ అంటే వాళ్ళు ప్రెడిక్ట్ చేయలేదు. హానెస్ట్లీ స్పీకింగ్, నెమ్మదిగా తగ్గిపోతుంది, వ్యాక్సిన్ చేస్తాం అనుకున్నారు కానీ వాళ్ళు ప్రెడిక్ట్ చేయలేదు. జాన్ హాప్కిన్స్ వాళ్ళు సీరియస్ గా తీసుకున్నట్లేదు, ఎవరో నాలబోటు గారు తప్ప చాలా మంది దాన్ని తీసుకోవాలా. నేను ఇన్ఫాక్ట్ 2-3 మీటింగ్లో కూడా చెప్పాను, ఇలా ఉంది అంటే కూడా లేదు అలా ఉండదు, వాళ్ళకి మన గురించి ఏం తెలుస్తుంది, ఇక్కడ లోకల్ డేటాను బిలీవ్ చేయాలని చెప్పి అన్నారు. కానీ సంహవ్ ఎంచేతంటే నాకు వాళ్ళ యొక్క ఎనాలిసిస్ మీద కొంచెం నమ్మకం ఎక్కువ. అంటే నేను ఈ మెడికల్ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి 35 years నుంచి నాకు తెలుసు, వాళ్ళు ఏం చేసినా కూడా చాలా పకడ్బందీగా చేస్తూ ఉంటారు. అయితే డాక్టర్, ఇప్పుడు మన వల్లే, మన నెగ్లిజెన్స్ వల్లే అవగాహన ఇంత ఉన్నప్పటికీ కూడా, దానికి ముందు నుంచి మనం ప్రిపేర్డ్ గా లేకపోవడం వల్లే అని అనుకుంటున్నప్పటికీ కూడా, ఇప్పుడు వస్తున్నటువంటి లేటెస్ట్ రీసెర్చ్లు, స్టడీలు, రీసెంట్ గా లాన్సెట్ లో కూడా వచ్చింది, గాలి ద్వారా వస్తుంది అనేది ఒకటైతే, ఈవెన్ కళ్ళ నుంచి కూడా మనకు వస్తుంది అనేది కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకు ఇంతలా అవుతున్నాయి డాక్టర్? మనం గాలి ఎలా తీసుకోవాలి, లేకపోతే కళ్ళని ఎలా ఉంచుకోవాలి అనే జాగ్రత్తలు కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్, యు ఆర్ వెరీ రైట్. ఫస్ట్ లో ఏంటంటే మనకి సరి అని చెప్పి అనుకున్నాం మనం. అప్పుడు మనం లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు దాన్ని ఏమంటారు, ఎయిర్ డ్రాప్లెట్ కాదు అని చెప్పేసి ప్రూవ్ అయింది. ఏమైందంటే ఎయిర్ బోర్న్ డిసీజ్ కింద కనుక 2 కారణాలు. ఒకటి COVID-1 అంటే 2020లో వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి ఆ స్ట్రెయిన్ చాలా తేడా ఉంది. 2 డబుల్ మ్యూటేషన్ జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీని ఇన్ఫెక్షన్ రేట్ చాలా హై. అదృష్టం ఏంటంటే డెత్ రేట్ తక్కువ, అదొక్కటే అదృష్టం. ఇదే స్పీడు లాస్ట్ ఇయర్ ఉండుంటే కొన్ని వేల మంది లేదా కొన్ని లక్షల మంది చనిపోయేవారు. ఇప్పుడు ఏమైందంటే కంటేజియస్, హైలీ కంటేజియస్, సేమ్ టైం మోర్టాలిటీ రేట్ తక్కువ. ఇన్ఫెక్షన్ రేట్ అండి ఇప్పుడు 11%, ఇంకో నాలుగు పోతే 33% అవుతుందని చెప్తున్నారండి. అది ఎంతవరకు తెలియదు కానీ ఇంకా ఐఎమ్ జస్ట్ గోయింగ్ త్రూ ఆల్ ద మెయిల్స్. కంక్లూజన్ I'll tell about this when I meet you next time. బట్ ఇది ఏమైందంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే మొదలైందో ఇది చాలా చూడండి, అంటే నేను పేరు చెప్పకూడదు కానీ మన మాజీ ప్రధాని గారు కానీ, మన దివంగత ప్రణబ్ ముఖర్జీ గాని, వీరందరూ కూడా చాలా వెల్ ప్రొటెక్టెడ్ పీపుల్. వాళ్ళు చూసారు కదా ప్రోటోకాల్స్ ఏంటంటే ఎవరి దగ్గరికి వెళ్ళిపోవట్లేదు, అటువంటి వాళ్ళే ఇన్ఫెక్ట్ అయిపోయారండి. ఇంకా దాని అర్థం ఏంటి, ఎయిర్ లో అంటే సపోజ్ ముఖర్జీ గారిని కలుసుకోవడానికి ఎవరు వచ్చారు,
ఒక 10 మీటర్ల దూరంలో కలుసుకోరు, చెయ్యిలో నమస్కారం పెడతారు, చెయ్యి ఎవరికి ఇవ్వడానికి నాకు తెలిసి. అటువంటిది ఆయన కూడా ఇన్ఫెక్ట్ అయ్యారు. మీకు గుర్తు కోవిడ్ వచ్చిందండి ఆయన కూడా అండి. అలాగే మన మన్మోహన్ సింగ్ గారండి, వాళ్ళకున్న సెక్యూరిటీ ద్వారా దగ్గరికి వెళ్ళి రానివ్వరు, అండ్ ఆయన కూడా ఇన్ఫెక్ట్ అయ్యారండి. అంటే దీనికి కన్ఫర్మ్ ఏంటంటే ఎయిర్ బార్న్ డిసీజ్ అని చెప్పి కన్ఫర్మ్ అయిపోయింది. ఇది ప్రూవ్డ్ ఈవెన్ వరల్డ్ లో ప్రతి దేశం, అంటే అమెరికా కానీ, యూకే కానీ, కెనడా కానీ, కెనడా కాదు స్విట్జర్లాండ్ కానీ, స్వీడన్ ఇవన్నీ కూడా చెప్తున్నాయి ఈ ఎయిర్ బార్న్ వచ్చింది సెకండ్ ఫేజ్ అని చెప్పేసి అంటున్నారు. అంచేత ఇది ఎస్ మీరు చూడండి, అంటే ఇది జోక్ కాదు కానీ సీరియస్ విత్ డ్యూ రెస్పెక్ట్, ఎక్సెప్ట్ ప్రెగ్నెన్సీ అండ్ ఫ్రాక్చర్ ఎవ్రీ సైన్ అండ్ సిమ్టమ్స్ ఈస్ కోవిడ్ అని చెప్తున్నారు. అంటే మనకు నవ్వులాట కింద ఉంటుంది, బట్ అనేది ఏంటంటే ఎక్సెప్ట్ ప్రెగ్నెన్సీ అండ్ ఫ్రాక్చర్ ఎవ్రీథింగ్ కెన్ బి అట్రిబ్యూటెడ్ ఫర్ కోవిడ్. కళ్ళు నీరు గారడం, చెవు వినిపించుకోవడం, జాయింట్ పెయిన్స్, స్కిన్ ర్యాషెస్, లూజ్ మోషన్స్, మీరు నమ్మరు, మనం ప్యాంక్రియాటైటిస్ అంటే సాధారణంగా ఆల్కహాలిక్స్ లో వస్తుందండి. అది ఇప్పుడు ప్యాంక్రియాటైటిస్ అనేది మన ఈ ప్యాంక్ ఉంటుంది కదా, ఆ గ్రంథి ఇన్ఫెక్ట్ అవుతుంది అనమాట. అదే విధంగా సీకం అంటే మనకి పెద్ద పేగు ఉంటుంది, ఆ పెద్ద పేగు చివరి భాగం ఇన్ఫ్లేమ్ అవుతుందండి. ఇన్ని కూడా సిస్టమ్ కూడా బాగా ఇన్ఫెక్ట్ అవుతుంది అనమాట. అంతే ఇంక మీరు ఇంకా కాకుండా కార్డియాక్ ఎలాగా ఉన్నాయి, ఎరిథ్మియాస్ ఉన్నాయి, పల్మనరీ థ్రాంబోఎంబాలిజం ఇవన్నీ అనమాట. ఇది కూడా చెప్పుకున్నాం మనం. సైటోకెన్ స్టామ్ అని చెప్పేసి చెప్పాం మీకు లాస్ట్ టైం కూడా, మీకు గుర్తుందో తెలియదు. సైటోకెన్ స్టామ్ అంటే రక్తం సడన్ గా గట్టగట్టుకుపోతుందండి. సాధారణంగా రక్తం ఎక్కడ గట్టగడుతుందండి, మనకి లంగ్ లోకి వెళ్ళి బ్రాంక్ మన ఈ రెస్పిరేటరీ ఆర్టరీస్ ఉండే లంగ్స్ సప్లై చేసే పల్మనరీ ఆర్టరీలో బ్లడ్ క్లాట్ అయ్యి పల్మనరీ థ్రాంబోఎంబాలిజం నుంచి పేషెంట్ కి ప్రాణాపాయం వస్తుంది. రక్తనాళం సప్లై చేసి కరోనరీ వెసల్స్ కి రక్తం గడ్డగట్టిపోయి పేషెంట్ చనిపోతా ఉంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే బాడీలో ఉన్న అన్ని మేజర్ వెసల్స్ కూడా సడన్ గా ఒక్కసారి రక్తం గడ్డగట్టిపోయి అవయవాలు పనిచేయడం మానేస్తాయి. 3 నిమిషాల పాటు రక్తం సరఫరా లేకపోతే బ్రెయిన్ కానీ, హార్ట్ కానీ, పల్మనరీ ఆర్టరీ ఇవన్నీ కూడా జీవోత్సవం అయిపోతాయి అనమాట. సో ఇది ఎందుకు వస్తుందంటే సైటోకెన్ స్టామ్ అనమాట. ఈ యాంటీబాడీ యాంటీజెన్ ఫైట్ లో ఒక విధమైన టాక్సిన్ దిగుతుందండి. ఈ టాక్సిన్ వల్ల బాడీని చూడండి, వుహాన్లో చాలా మంది అప్పుడు వీడియోలు చూసేవాళ్ళు సోషల్ మీడియాలో, నడుస్తా వెళ్తా ఉంటాడు, ఒక్కసారి మనిషి కోలబడి చనిపోయేవారు. డెడ్ డ్రాప్ అనమాట, డెడ్ డ్రాప్ అంటుంటాం. అలాగా ఈ బ్లడ్ వెసల్స్ ఎప్పుడైతే క్లాట్ అయిపోతాయో దానికి ఈ డెత్ రేట్ ఉంటుందండి. కానీ అదృష్టం ఏంటంటే వెస్టర్న్ లో స్టార్ట్ అయిన తర్వాత మనకు స్టార్ట్ అవుతుంది. మామూలుగా ఏంటంటే వుహాన్ నుంచి ఇండియా, ఇండియా నుంచి యూరప్, యూరప్ నుంచి అమెరికా వెళ్ళాలి. ఎందుకో తెలియదు కానీ మన అదృష్టం దురదృష్టం తెలియదు, చైనా నుంచి డైరెక్ట్ గా వెస్టర్న్ వాళ్ళకి వెళ్ళి అక్కడ బాగా చేసేసి అప్పుడు మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మనం అంత రీసెర్చ్ చేసినా మనకున్న ఫండ్స్ అవైలబుల్ వల్ల ఇది కూడా మనం పూర్తిగా స్టడీ చేయలేం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి, వాళ్ళ యొక్క సిస్టమ్ బాగా డెవలప్ అయింది కాబట్టి ఏ మందులు ఇస్తే ఈ వ్యాధిని అరికట్టవచ్చు, లేదా ఏ మందులు ఇస్తే ఈ వ్యాధిని ట్రీట్ చేయొచ్చు, ఏ మందులు ఇస్తే ఈ పాసిబుల్ కాంప్లికేషన్ మనం అవాయిడ్ చేయొచ్చు అని చెప్పేసి ఒక ప్రోటోకాల్ చేశారు. సో మీరు చూడండి, ఫస్ట్ లోను ట్రంప్ గారు హెచ్సిక్యూఎస్ వేసుకోండి, లేకపోతే వీళ్ళు పారాసెటమాల్ వేసుకోండి ఇవి అని చెప్పి ఉండేవారు. తర్వాత ఫ్యాబిఫ్లూ అని చెప్పి, ఫ్యాబిఫిరబిల్ అని చెప్పేసి టాబ్లెట్స్ అని చెప్పి అన్ని కూడా గాలి కొట్టుకొని ఫైనల్ గా తేలింది ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. నెంబర్ 1 మాస్క్, నెంబర్ 2 శానిటైజేషన్, నెంబర్ 3 సోషల్ డిస్టెన్స్, ఈ 3. అండ్ సేమ్ టైం ప్రొఫైలాక్సిస్. ప్రొఫైలాక్సిస్ అంటే ఎలాగంటే వ్యాక్సిన్. దురదృష్టం ఏంటంటే ప్రపంచంలో వ్యాక్సిన్ కి మన దేశంలో ఉన్నంత రెసిస్టెన్స్ ఇంక ప్రపంచంలో ఎక్కడా లేదండి. అది మరి మూర్ఖత్వం తెలియాలా లేకపోతే ఇండియా సీట్ అనేది తెలియాలి. ఎవడో వస్తాడు, డాక్టర్ గారు నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, నాకు క్యాన్సర్ ఉంది, లేకపోతే నాకు అపెండిక్స్ ఆపరేషన్ అయింది, నేను వేసుకోవచ్చు. బాబు వేసుకుంటారా బాబు, వేసుకుంటే మంచిదంటే సార్ వేసుకుంటే బ్లడ్ క్లాట్ అయిపోతుందంట, అదేదో దాన్ని ఏమంటారు, 2 ఉన్నాయండి మనకి, కోవిషీల్డ్, కోవాక్సిన్ 2 ఉన్నాయి. కోవిషీల్డ్ ఉన్నాయనుకోండి, కోవిషీల్డ్ డాక్టర్ గారు నాకు కోవాక్సిన్ కావాలంటారు.
కోవాక్సిన్ ఎందుకు అలాగా పాపులర్ అయిందో నాకు తెలీదు. రెండు యాక్షన్స్ డిఫరెంట్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ రిజల్ట్ ఏంటంటే మనల్ని కోవిడ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అంచేత నేనేం చెప్తానంటే ఎవరు వచ్చినా కూడా వ్యాక్సిన్ అనేది తీసుకుంటే 2% రిస్క్. నేను ఎందుకు చెప్తానంటే 2% రిస్క్ మన తెలంగాణలో కానీ, ఢిల్లీలో కానీ, ఆంధ్రప్రదేశ్ లో కానీ తీసుకున్న వాళ్ళు ANM లో లేకపోతే హెల్త్ వర్కర్ లో ఒకళ్ళిద్దరు కాలం చేశారు. అది కోఇన్సిడెంటల్ ఫైండింగ్ అయ్యిండొచ్చు, లేదా దీని వల్ల అయ్యిండొచ్చు, నాకు తెలియదు. ఐఎమ్ నాట్ అథారిటీ టు సే దట్. నేనేమంటానంటే తీసుకుంటే 2% రిస్క్, తీసుకోకపోతే 100% రిస్క్ అని చెప్పడం మొదలెట్టారు. ఇంక ఈ డైలాగ్ వచ్చిన వాళ్ళందరికీ ఇదే చెప్తున్నాను అనమాట. మీరు తీసుకుంటే 2% రిస్క్ ఉంటుంది, తీసుకోకపోతే 100%. మీరే ఇంజెక్షన్ ఉపయోగించి చెప్తున్నారు అనమాట. అంటే చాలా మంది ఇప్పుడు మోటివేట్ అవుతున్నారు. ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటారు? ఇప్పుడు మే ఎండింగ్ వరకు ఇదే కంటిన్యూ అవుతుందని చెప్తున్నప్పుడు మే ఎండింగ్ వరకు కాదు, మీరు జూలై వరకు రాసుకోండి. జూలై వరకు ఉంటుందండి. మే ఎండింగ్ వరకు. ఐఎమ్ టెలింగ్ యు నౌ. నేను ఐ యామ్ ఇన్ టచ్ విత్ ఆల్ దిస్ టీమ్. ఇంకో 100 డేస్ ఉంది డాక్టర్. 100 డేస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. నెమ్మదిగా ఇది అవుతుందండి. ఎంచేతంటే అప్పటికి వ్యాక్సినేషన్ మొదలవుతుందండి. వ్యాక్సినేషన్ కూడా హెర్డ్ ఇమ్యూనిటీ రావాలి. వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళకు కూడా కోవిడ్ వస్తుంది. ఇప్పుడు మా చుట్టాలే చాలా మంది ఉన్నారు, వ్యాక్సిన్ వేయించుకున్నారు, అయినా కూడా వాళ్ళకి వచ్చింది. ఒక అదృష్టం ఏంటంటే వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకి, మొదటిసారి వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, రెండోసారి వ్యాక్సిన్ అక్కర్లా. 6 నెలల తర్వాత కానీ 3 నెలల తర్వాత కానీ వేయించుకోవచ్చు. అంటే 6 వారాలకి వేయించుకోకర్లా. అంటే ద ఇన్ఫెక్షన్ విల్ యాక్ట్ లైక్ ఎ వ్యాక్సిన్. అది మీ మీడియా ద్వారా అందరికీ యాంటీబాడీ అవుతాయండి. రెండు ఏంటంటే ఈ ఎప్పుడైతే అంటే ఇప్పుడు అమెరికాలో కానీ యూరోప్ లో కానీ నెమ్మదిగా తగ్గుముఖం పట్టిందండి. ఆ తగ్గుముఖం పట్టిన 2 నెలలకి 3 నెలలకి మన తగ్గుముఖం పడుతుందండి. లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను అది. అంచేత కనీసం 2 నెలలు 3 నెలలు మనకి ఇది ఉంటుందని చెప్పేసి మనం మెంటల్ గా ప్రిపేర్ అవ్వడం బెటర్. అంటే అవ్వకూడదని కోరుకుందాము, బట్ ఇది ఉంటుంది, మెంటల్ గా ప్రిపేర్ అయితేనే బెటర్ అండి. ఎస్ డాక్టర్, ఇప్పుడు వ్యాక్సిన్స్ ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, ఇలాంటివన్నీ బోల్డ్ ఉన్నాయి డాక్టర్. ఎందుకంటే May 1 నుంచి 18 years క్రాస్ అయిన అందరికీ ఇవ్వాలని చెప్పింది. సో కుడివైపు తీసుకోవాలా, ఎడమ వైపు తీసుకోవాలా, దగ్గర నుంచి ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవాలా, వీళ్ళు తీసుకోవాలా, వాళ్ళు తీసుకోవాలా అనే డౌట్స్ ఇప్పటికి కూడా మనకు కనిపిస్తున్నాయి డాక్టర్. మీరేం చెప్తారు? వ్యాక్సిన్ ఎవరు చెప్తారంటే ఫీవర్ ఉన్న వాళ్ళు, కోల్డ్ కాఫ్ ఉన్న వాళ్ళు ఒక 5 రోజులు ఆగమని చెప్తామండి. అదర్వైజ్ ఎవ్రీథింగ్ అదర్ దాన్ దోస్ సిమ్టమ్స్ ప్రతి వాళ్ళు తీసుకోవచ్చు. గవర్నమెంట్ ఏం చేశారు, మనం ఓటు వేసినప్పుడు ఈ చిటికిన వేలకి, చూపుల వేలకి మార్క్ వేస్తా ఉంటాం. అలాగా వీళ్ళ లెఫ్ట్ హ్యాండ్ కి మొదలెట్టారు. సో అది లెఫ్ట్ హ్యాండ్ తీసేసుకోవడం సరిపోతుంది. కొంతమంది 4 వారాల తర్వాత తీసుకోమన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు 6 వారాలు అన్నారు అని చెప్పి దాని గురించి కూడా చాలా కామెంట్స్. స్టాక్ లేక గవర్నమెంట్ ఎలా పోస్ట్ పోన్ చేసింది, అది తప్పు అనుకుంటున్నాను. ఏ గవర్నమెంట్ కూడా తన యొక్క ప్రజల్ని ఫణంగా పెట్టదండి. వాళ్ళు కూడా మనకి కొంచెం లూజ్ దాకా అలవాటు అండి. అది సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా లూజ్ దాకాను మిస్గైడెన్స్ ఎక్కువైపోయింది. ఐ ఫీల్ వెరీ బ్యాడ్. వాళ్ళకి ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ లేకుండా 4 వీక్స్ కాస్త 6 వీక్స్ కి పోస్ట్ పోన్ చేయరండి. అంచేత ప్రకారం ICMR రూల్ ప్రకారం కానీ, మన హెల్త్ అడ్వైజరీ కమిటీ, మన PMO లో ఉండే వాళ్ళ ప్రకారం 4 వారాల నుంచి 6 వారాలకి అప్పుడు తీసుకోవడం బెటర్. ఇంకోటి ఏంటంటే, ఒక కోవాక్సిన్ తీసుకున్నారనుకోండి, సెకండ్ కూడా కోవాక్సినే తీసుకోవాలి. కోవిషీల్డ్ తీసుకున్నారనుకోండి, సెకండ్ కూడా కోవిషీల్డ్ తీసుకోవాలి. అది వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఎడం చేతి తీసుకోండి. ఫీవర్ ఉన్న వాళ్ళు, కోల్డ్ కాఫ్ ఉన్న వాళ్ళు ఒక 5 రోజులు ఆగండి. ఆ సిమ్టమ్స్ తగ్గిన తర్వాత తీసుకోవడం బెటర్ అని చెప్పేసి అడ్వైజ్ చేస్తున్నారు ఫిజిషియన్స్. డాక్టర్, ఇప్పుడు మాత్రం చాలా మ్యాసివ్ గా స్ప్రెడ్ అవుతోంది. ఇంట్లో ఎవరికైనా ఒకరికి వచ్చిందంటే కుటుంబం మొత్తం వచ్చినట్టే అని భావించాలి అని, ఇంట్లో కూడా మాస్క్ పెట్టుకొని ఉండమని గవర్నమెంట్ చెప్తోంది. డాక్టర్, మీరేం చెప్తున్నారు? మీ దగ్గరకు వచ్చేటువంటి కేసులు ఎలా వస్తున్నాయి? ఎస్, అంటే బేసిక్ గా మీకు తెలుసు కదా, నేను హెల్త్ యాక్టివిస్ట్ వల్ల ఈ కోవిడ్ గురించి కొంచెం క్యాంపెయిన్ చేస్తున్నాను. వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను నా 70% ఈజ్ ఓన్లీ ఓరియంటేషన్, ఎడ్యుకేషన్, కౌన్సిలింగ్, ప్రికాషన్స్, గైడింగ్ దెమ్ ప్రాపర్లీ టు ద కన్సర్న్ కోవిడ్ స్పెషలిస్ట్. నాకు వచ్చే రోజుకి ఒక 200-300 కాల్స్ లో కూడా 70 to 80% కాల్స్ ఈ బెడ్ ఉందా, ఇది ఉందని చెప్పేసి. నేనేమంటానంటే సొంత వైద్యం చేసుకోవద్దు. చాలా మంది ఏంటంటే రెమిడెసివిర్ బ్లాక్ లో కొనేసుకుని ఇంట్లో స్టార్ట్ చేసేసుకోవడం, లేదా స్టెరాయిడ్స్ తీసేసుకోవడము. దౌర్భాగ్యం ఏంటంటే మనకి స్టెరాయిడ్స్ అన్ని కూడా మార్కెట్ లో దొరికేస్తాయి.
సివియర్ కూడా కొంతమంది దౌర్భాగ్యుల బ్లాక్ మార్కెట్ లో దొరికేస్తే స్టార్ట్ చేసేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ట్రీట్మెంట్ చాలా అంటే కోవిడ్ 1 లోను 2 లో కూడా అదే వచ్చింది. 5 రోజులు ఎవరైతే 5 రోజుల్లోపు వైద్యం మొదలై వాళ్ళందరికీ 90% లైఫ్ రిస్క్ లేదండి, 10%. 5 రోజుల తర్వాత సాచురేషన్ పడిపోయి మన దగ్గరికి వచ్చిన వాళ్ళకే లైఫ్ రిస్క్ 50 to 60% ఉందండి. దాని అర్థం ఏంటంటే ఫస్ట్ 5 days లోపల మీరు డాక్టర్ దగ్గరికి వచ్చేసేసి, అంటే ప్రతి కేసుకి అడ్మిషన్ అవసరం లేదండి. డాక్టర్ గారి గైడెన్స్ లో డాక్టర్ గారు ఇచ్చిన మందులు తీసుకుంటూ డాక్టర్ గారితో కాంటాక్ట్ లో ఉండి ఇలా ప్రాబ్లం వస్తే క్యాజువాలిటీకి వెళ్ళి చేసుకోవడం బెటర్. అంతే తప్ప బాగా వచ్చేసి సాచురేషన్ 70కి వచ్చిన తర్వాత అప్పుడు ఒకటి ఏంటంటే బెడ్స్ లేవండి, ఉన్న వెంటిలేటర్లు సరిపడా లేవండి. ఐసీసీ ప్రతి చోట పేషెంట్లు కొంతమంది అంబులెన్స్ లో వెయిట్ చేస్తున్నారు. అంటే మన తెలంగాణ ఆంధ్ర ఇక్కడ తక్కువ చూసుకుంటే మీకు గుజరాత్ గానీ ఢిల్లీ గానీ లేకపోతే రాయ్పూర్ గానీ ఇప్పుడు చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. ఇంకా మనం చూసుకుంటే కొంచెం బెటర్ అండి, మన 2 రాష్ట్రాల్లో కొంచెం బెటర్. అంటే ఇది గవర్నమెంట్ చేతుల్లో లేదండి. దీనికి ఇలాగ సెకండ్ వేవ్ ఇంత విచ్చలవిడిగా రావడానికి కారణం వైరస్ ఒక కారణం అయితే, ప్రధాన కారణం మన యొక్క నిర్లక్ష్యత అని చెప్పి నేను మొహమాటం లేకుండా చెప్తాను. ఇప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమున్నాయంటారు? మనం ఏడాదిగా మనం చెప్తూనే ఉన్నాము, కోవిడ్ రెగ్యులేషన్స్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫాలో అవ్వండి అని చెప్పినప్పుడు కూడా బయటికి వెళ్ళినప్పుడు మాస్కులు లేకుండానే వెళ్తున్నాము. సో ఇప్పుడు వాళ్ళని అవగాహన కలిగించాలా, లేకుంటే భయపెట్టాలా, బాధ్యతగా ఉండమని చెప్పాలా, జాగ్రత్త పడమనాలా, ఏమనాలి వాళ్ళకి? అవగాహన కల్పించడానికి మీడియా వారు చాలా చేశారండి. డాక్టర్లు కూడా ఫ్రంట్ వర్క్ చేశారు, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, సాక్షాత్తు ప్రధానమంత్రి కానీ మన రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ అందరూ ఏం చేసినా కూడా చెవిటోడు ముందు శంఖంలో అయిపోయిందండి. అతను భయపెట్టడం అన్న చెప్తున్నాం కదా, భయపడి కూడా బాగా భయపడిపోతున్నారండి. భయపడిన వాడు అసలు భయపడటం లేదు. అవగాహన పెంచుకోవడం, ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక ప్రధాన వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం అంతా శాశ్వతంగా అనాథలైపోతారండి. మనం ఇప్పుడు కానీ జాగ్రత్తగా లేకపోతే కొన్ని జనరేషన్స్ దెబ్బతింటాయండి. నేను అదే చెప్తున్నాను అందరికీ కూడా, ఏదో వచ్చేసింది కాదు. ఇంకోటి ఎస్పెషల్లీ డయాబెటీస్, ఆస్మా, సిఓపిడి లేదా క్యాన్సర్ పేషెంట్ ఇటువంటి వాళ్ళకి ఏంటంటే ఈ ట్రీట్మెంట్ 5 రోజుల తర్వాత వస్తారు డాక్టర్ దగ్గరికి. వాళ్ళలో రికవరీ బాగాలేదండి, నడిస్తే ఆయాసం, సాచురేషన్ 85 అలా ఉంటుందండి, లంగ్ ఫైబ్రోసిస్ వస్తుందండి. అంటే సాధారణంగా లంగ్ అనేది మనకి ఒక స్పంజ్ లా ఉంటుందండి. అదే ఈ కోవిడ్ వచ్చిన లంగ్ అని చూస్తే మనం చూడండి, తోడు పెట్టిన గడ్డ పెరిగి కానీ లేదా మనం జున్ను అంటాం కదా, కొలెస్ట్రాల్ అలాగా గట్టి పడిపోతా, అంటే అందులోకి ఎయిర్ వెళ్ళదనమాట. స్పంజ్ లా ఉంటే అందులోకి నీరన్నా వెళ్తుంది, ఎయిర్ అన్నా వెళ్తుంది. ఇదైతే ఇంక అందులో ఏం వెళ్దనమాట అండి. సో ఆశ్చర్యపోతుందండి. స్పీడ్ గా ఒక సెంటెన్స్ మాట్లాడలేరు, లేదా 10 అడుగులు వేయలేరు, మెట్లు ఎక్కిన ఆయాసం, మెట్లు దిగిన ఆయాసం వస్తుంది అనమాట. అంచేత అవగాహన చాలా ముఖ్యం అండి. అండ్ సేమ్ టైం వీ షుడ్ బిహేవ్ లైక్ ఎన్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అండి. ఇంచేతంటే ఇఫ్ దే ఆర్ గెట్టింగ్ ఇన్ఫెక్టెడ్, దే ఆర్ నాట్ టెల్లింగ్ ద పీపుల్ దట్ దే ఆర్ ఇన్ఫెక్టెడ్, దే ఆర్ మూవింగ్ అరౌండ్. అది పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి. దే ఆర్ మూవింగ్ అరౌండ్, దే ఆర్ ఇన్ఫెక్టింగ్ అదర్స్. ఇంకోటి ఏంటంటే ఇది మిగతా వైరస్ లాగా ఇది కూడా నెమ్మదిగా హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేది, ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తేనే ఇది మనకు వచ్చేది అని చెప్పేసి ఒక రాంగ్ నోషన్ లో ఉన్నారండి. అలా వచ్చి అలాగా ఒక చిరుగాలిలా వచ్చి వెళ్ళిపోయి వైరస్లు కొన్ని ఉంటాయండి. వారు ఏమంటారు, ఒక సునామీ లాగా వచ్చి మనల్ని ఫినిష్ చేసే కోవిడ్ లాంటివి కూడా ఉంటాయి అనమాట. అంచేత అసలు రాకుండా చూసుకోవాలి, వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవాలి, డాక్టర్ గారి పర్యవేక్షణలో మాత్రమే ట్రీట్మెంట్ తీసుకోవాలి, సొంత వైద్యం తీసుకోవడం, స్టెరాయిడ్లు అవి కూడా తీసుకోకూడదు. ఎస్పెషల్లీ ఈ హై రిస్క్ గ్రూప్స్ అండి, డయాబెటీస్ కానీ, కరోనరీ హార్ట్ డిసీజ్ కానీ, బ్రాంకియల్ ఆస్మా కానీ, సిఓపిడి పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్, క్రానిక్ స్మోకర్స్, క్రానిక్ ఆల్కహాల్స్, ఈ 6 కూడా చాలా హై రిస్క్ వల్నరబుల్ గ్రూప్ అన్నమాట. వాళ్ళకు వస్తే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎస్ డాక్టర్, ఇప్పుడు ఒక డాక్టర్ గా మీరు ఇంత మందిని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, ఇంత మందికి సంబంధించి ఇవన్నీ చూస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి బాధలు ఉన్నాయి, ఎలాంటి కష్టాలు వస్తున్నాయి, ఎందువల్ల నెగ్లెక్ట్ చేస్తే వచ్చిందని చెప్పిన తర్వాత నిజంగా వాళ్ళు భయపడే వాళ్ళు, మీరు అన్నట్టుగా భయపడే వాళ్ళు భయపడుతున్నారు, లేని వాళ్ళు బాధ్యతారాహిత్యంగా అలాగే తిరుగుతున్నారు.
ఇప్పటికీ హాస్పిటల్స్ లో బెడ్స్ లేవు, ఆక్సిజన్ కనిపించట్లేదు, మందులు లేవు, వ్యాక్సిన్ లేదు, ఇన్ని చెప్తున్నప్పటికి కూడా తిరుగుతున్న వాళ్ళకి లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పదలుచుకుంటే మీరేం చెప్తారు డాక్టర్? నెంబర్ 1 సోషల్ డిస్టెన్స్, నెంబర్ 2 సోషల్ డిస్టెన్స్, నెంబర్ 3 సోషల్ డిస్టెన్స్, నథింగ్ ఎల్స్. తర్వాత మాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సిమ్టమ్స్ వచ్చిన వెంటనే అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్న ప్రతి వాళ్ళకి చెస్ట్ ఫిజిషియన్ దొరకదండి. హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి ఒక 200 మంది చెస్ట్ ఫిజిషియన్ ఉన్నారు కాబట్టి మనం చాలా వీఆర్ లావిష్. మీరు చూడండి 80% ఆఫ్ పాపులేషన్ విలేజ్ లో ఉంటారు, వాళ్ళకి ఎంబీబీఎస్ డాక్టర్ దొరకడం కష్టం చాలా మందికి. అంటే కనీసం మీరు ఫ్యామిలీ ఫిజిషియన్ కాంటాక్ట్ చేయండి, అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఒక స్లోగన్ మొదలు పెట్టారు మీకు లాస్ట్ టైం, మీకు గుర్తుందో లేదో, రెస్పెక్ట్ ఆల్, సస్పెక్ట్ ఆల్. ప్రతి వ్యక్తిని మీరు గౌరవించండి, సేమ్ టైం ఆ పేషెంట్ కి కోవిడ్ ఉంది అని చెప్పి సస్పెక్ట్ చేయండి, అంటిల్ అండ్ అన్లెస్ ప్రూవ్డ్ అదర్వైజ్. అంచేత మీరు ఆ జాగ్రత్త, ఆ కాన్సెప్ట్ లో ఉంటేనే మనం దీన్ని అరికట్టగలం తప్ప ఇది ఇలా వదిలేస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం కోవిడ్ 3rd phase రావచ్చండి. ఐఎమ్ సారీ, ఇలా అంటున్నాను అనుకోవద్దు, ఐఎమ్ నాట్ డిసప్పాయింటింగ్ యూ ఆర్ ఐఎమ్ టాకింగ్ నాన్ సెన్స్, బట్ దిస్ ద ఫ్యాక్ట్. ఎంచేతంటే సంబడి హ్యాస్ టు డ్రా లైన్. ఎంచేతంటే ఓకే, నా గురించి కొంచెం కొంతమంది చెడ్డగా అనుకున్న ఐ డోంట్ మైండ్. ఎంచేతంటే కనీసం ఒక ఇద్దరిని మారిస్తే నా స్పీచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు లక్షణాలు ఉన్న వెంటనే మీరు జాగ్రత్త పడండి, టెస్ట్ చేయించుకోండి అంటున్నప్పుడు 95% అసిమ్టమాటిక్ కేసుల్ని చూస్తున్నాము అని డాక్టర్లు చెప్తున్నారు. సో వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, వాళ్ళు ఎలా జాగ్రత్త పడాలంటారు డాక్టర్? టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్, 3 T's. ఇది కొరియా మొదలు పెట్టిందండి యాక్చువల్ గా. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్, 3 అయినా కూడా ఇట్ హోల్డ్స్ గుడ్. ప్రతి వాళ్ళు కూడా భయపడకుండా టెస్ట్ చేయించుకోండి. అనుమానం ఉంటే, సపోజ్ ఒక ఇంట్లో ఒకరికి వచ్చింది అనుకోండి, యూ ట్రీట్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్. సెకండ్ వేవ్ లో, ఫస్ట్ వేవ్ లో కాదని చెప్పింది, సెకండ్ వేవ్ లో ఇఫ్ 1 ఇన్ఫెక్టెడ్ ఇన్ 1 house, treat all the patients as COVID positive patients only. This is the latest World Health Organization draw line అండి. అది ఇంకోటి 95% మీరు అన్నట్టు ఏసిమ్టమాటిక్ అండి. బట్ ఏసిమ్టమాటిక్ అయినా కూడా ఏ మాత్రం కొంచెం మీకు చూస్తే చాలా మందికి ఇప్పుడు బ్యాక్ ఏక్ వస్తుందండి, ఆర్థోపెడిక్ వాడి వాళ్ళు కాళ్ళు నొప్పి వస్తున్నాయండి. వాళ్ళు అసలు డాక్టర్ గారు నడుము నొప్పి వస్తుందండి, 2 రోజుల నుంచి కారణం ఏమీ తెలియదు అంటారు. మేము మామూలుగా ఆర్థోపెడిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెస్టులు చేస్తాము, ఏం ఉండదండి. అనుమానం వచ్చి కోవిడ్ ఆర్టీపీసీఆర్ చేస్తే పాజిటివ్ వస్తుందండి. సో ఇంకొకటి, మనం దీనికి ఎవరినే బ్లేమ్ చేయలేము, ఇది కొత్త వ్యాధి కాబట్టి మనకి ప్రతిరోజు కూడా ఒక లెసనేనండి. నేను చెప్పాను, ఇప్పుడు ట్యూబర్క్లోసిస్ ఉందనుకోండి, ఎర్లీ మార్నింగ్ చెమట పట్టడం, ఈవినింగ్ జ్వరం రావడం, బరువు తగ్గడం, గొంతులోంచి రక్తం పడడం, ఇవన్నీ ఉంటాయండి. అది స్టాండర్డైజ్డ్. సపోజ్ హెచ్ఐవి ఉందనుకోండి, ఆ పేషెంట్ కి కంట్రోల్ అవ్వకుండా జ్వరం, కడుపు నొప్పి, బరువు తాగడం, ఇన్ఫెక్షన్స్, ఇమ్యూనో కాంప్రమైజ్ ఉంటుంది. అలాగా ప్రతి చాలా వ్యాధులకి ప్రపంచంలో 1, 2, 3, 4 అని చెప్పేసి సో మన పెద్దలో ఫ్రేమ్ చేసేసారు. ఈ కోవిడ్ మాత్రం ఫ్రేమ్ చేయడానికి ఇంకా ఎవరో కూడా అథారిటీ కాలేదు. సిడిసి అంటే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అమెరికా వాళ్ళు కానీ, జాన్ హాప్కిన్స్ కానీ, క్లీవ్లాండ్ క్లినిక్ కానీ, యూకే ఈ యూనివర్సిటీ వాళ్ళు కానీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అందరూ కూడా చేస్తున్నారు. కానీ ఇది ఇంకా పూర్తిగా మన ఒక స్ట్రీమ్ లైన్ అవడానికి కొంత టైం పడుతుంది. అని చేత ఇందాక చెప్పాను, ఒక ప్రెగ్నెన్సీ ఫ్రాక్చర్ తప్ప ఎవ్రీథింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ కోవిడ్ అని చెప్పేసి. అంటే ఇట్స్ నాట్ సర్కాస్టిక్, ఐఎమ్ సారీ విత్ సంబడి గెట్స్ హర్ట్, బట్ ఇట్స్ ద ఫ్యాక్ట్. మీరు చెప్పారు, మై బ్రదర్ అండ్ మై సిస్టర్-in-law and my uncle, they are ophthalmic surgeons. They are telling 30% of people, their OPD, they are coming as conjunctivitis. సాధారణంగా ఈ కంజంక్టివైటిస్ వర్షాలు మొదలైనప్పుడు వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడండి ఎండాకాలంలో కంజంక్టివ్ వస్తుంది. సో మామూలు మాటలు అంటే నేను దే నో దట్ ఐఎమ్ మోర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అని చెప్పేసి అయితే నేను అన్నాను. అలా కంజంక్టివైటిస్ వచ్చిన పేషెంట్ కి టెల్ దెమ్ టు గెట్ కోవిడ్ టెస్ట్ అని చెప్పంటున్నాను. సర్ప్రైజ్, 90% of the people are having COVID positive.
నా ఫ్రెండ్ ఒక అతను ఆర్థోపెడిక్ సర్జన్ బాంబేలో, ఈ వాజ్ ఆపరేటింగ్ వన్ పేషెంట్. వాళ్ళు ఆపరేట్ చేస్తున్నప్పుడు కొంచెం కంట్లో ఏదో రక్తం పడింది. సో హీ డెవలప్డ్ ఎలర్జీ అనుకున్నాడు. రక్తం పడింది, ఫ్యాట్ అయి పడుతుంది కదా, ఆపరేషన్ అప్పుడు సిక్ అయి కొట్టినప్పుడు పడతా ఉంటుంది. సబ్సిక్వెంట్లీ పేషెంట్ డెవలప్డ్ కోవిడ్ పోస్ట్ ఆపరేటివ్ గా. అనుమానం వచ్చి ఈయన కూడా కోవిడ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. అంటే ఒక పెద్ద హాస్పిటల్ అండి, ఇది బ్రీచ్కాండి హాస్పిటల్. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద డాక్టర్. బ్రీచ్కాండి హాస్పిటల్. ఆయన చేసిన తర్వాత ఇది చూస్తే ఆయన కూడా పాజిటివ్ వచ్చింది. రెట్రోస్పెక్టివ్ గా చూస్తే ఏమైందంటే దానికి ఈ రక్తం కళ్ళల్లో పడి కళ్ళ నుంచి వచ్చింది అనమాట. సో సివియారిటీ అనేది చాలా ఎక్కువ ఉంది. మీరు అన్నట్టుగా ఇప్పుడు ప్రెగ్నెన్సీ అండ్ ఫ్రాక్చర్స్ తప్ప మిగతా ఏ సిమ్టమ్స్ కనిపించినా అవన్నీ కోవిడ్ కి రిలేట్ చేసుకుని టెస్టులు చేయించుకోవాల్సిందే ఇప్పుడు. అలాంటి స్టేజ్ లో ఉన్నాం మనం. అవునండి. సో అలార్మింగ్ గానే ఉంది ఇది. డేంజర్ బెల్స్ మోగుతూనే ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా జూలై ఎండ్ వరకు ఇట్ విల్ గో ఆన్ అండ్ కంటిన్యూ. అండ్ మైండ్ యూ, మనకి వేవ్ 3 రాకపోతే చాలా అదృష్టవంతులు అండి. కానీ మన పబ్లిక్ ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటే మాత్రం 3 and 4, 5 అన్ని వస్తానే ఉంటాయండి. మన భారతదేశాన్ని మాత్రం చుట్టుముట్టేస్తుంది. అది జనాలకు తెలియటం లేదండి. అది దే ఆర్ టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. సో మన జాగ్రత్తల్లో అయితే మనం ఉండాలి. ప్రతిదీ గవర్నమెంట్ ఏదో చూసుకుంటుంది, వాళ్ళు వ్యాక్సిన్లు ఇవ్వట్లేదు, వాళ్ళని విమర్శించకుండా మన జాగ్రత్తల్లో మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఏమండి, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా ఇటువంటి గవర్నమెంట్లే చేతులు ఎత్తేసింది. మీరు చూసారు ఇప్పుడు, అంటే స్ట్రీమ్ లైన్ చేశారు. కానీ యూకే కానీ, స్విట్జర్లాండ్ కానీ, స్వీడన్ కానీ, అదే ఫ్రాన్స్ కానీ ఇవన్నీ కూడా చేతులు ఎత్తేసినాయి ఒక టైంలో. అటువంటిది వాళ్ళు నెమ్మదిగా స్ట్రీమ్ లైన్ చేసుకుని మొత్తం సిస్టమ్ డెవలప్ చేసి నెమ్మదిగా కంట్రోల్ చేసుకున్నారు. ఇప్పుడు నెంబర్ తగ్గిపోయింది. ఇంకెక్కడా లేదు. ఫస్ట్ మనం ఇప్పుడు రేస్ లో మనమే ఉన్నామండి. మన తర్వాత బ్రెజిల్, చిలీ, మెక్సికో ఇవన్నీ తప్ప ఈ వెస్టర్న్ కంట్రీస్ అయితే ఏమీ లేవండి అసలు. ఇప్పుడు ఈ రేస్ లో మనమే ఉన్నామండి. మనమే ఫస్ట్ ఉన్నామండి. అసలు మనం 4, 5లో ఉండేవాళ్ళం. ఇప్పుడు మనం ఫస్ట్ లో ఉన్నాం. ఇప్పుడు 2,83,000 కేసులు అండి. నేను ఎక్కడ 2,38,000 కేసులు అని చెప్పాను. 2,83,000 కేసులు వచ్చినాయండి. అంచేత మనం దీన్ని విచ్చేసుకుంటే తప్ప మనం జాగ్రత్తగా, నేను అనేది ఏంటంటే ఒక బాధ్యతగా మెలగాలండి. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఉండాలి. లేదంటే నువ్వు, నీతో పాటు నీ కుటుంబం, చుట్టుపక్కల అందరినీ కూడా నాశనం చేసేస్తావు. డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మీరు చెప్పినట్టుగా మనం బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిదానికి గవర్నమెంట్ నో, పక్క వాళ్ళనో, ఇంకొకరినో విమర్శించకుండా మనం బాధ్యతగా ఉండాలి. అండ్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం మన మీదే ఉంది. నేను 2 కామెంట్స్ చేస్తానండి. ఒకటి, రెస్పెక్ట్ ఆల్, సస్పెక్ట్ ఆల్. ఎగ్జాక్ట్లీ. 2, నో మాస్క్ ఈజ్ మై టాస్క్. అంటే నో మాస్క్ అనేది ఎప్పుడు వస్తుంది? మనం డిసీజ్ ఫ్రీ అయినప్పుడు. నా టాస్క్ ఏంటంటే ప్రజలెవరూ కూడా కొన్నాళ్ళు అయ్యేటప్పటికి మాస్క్ అవసరం ఉండకూడదు. ఇఫ్ పాసిబుల్ కైండ్లీ పాపులర్ దీస్ టూ. దట్స్ ఇట్. డెఫినెట్లీ డాక్టర్, డెఫినెట్లీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మళ్ళీ ఒకసారి మీతో మాట్లాడతాను, మళ్ళీ ఒకసారి తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. దట్స్ ఆల్ విత్ దశరథ రామరెడ్డి గారు. చాలా క్లియర్ గా చెప్తున్నారు. మాస్కులు పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది. అండ్ అందరినీ రెస్పెక్ట్ కూడా చేద్దాం, ఎట్ ద సేమ్ టైం సస్పెక్ట్ కూడా చేద్దాం. ప్రభుత్వం మీదే వదిలేయకుండా మన బాధ్యతగా మనం కూడా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది దశరథ రామరెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ కవిత.